చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ టీంకు మరో పెద్ద అగ్ని పరీక్ష ఎదురు కాబోతుంది. ఈ రోజు వాళ్ళు లక్నో సూపర్ జైంట్స్తో ఒక క్రూషియల్ మ్యాచ్లో తలపడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీ టీంకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఆడిన 3 మ్యాచ్లు ఎప్పటికీ 2 ఓడిపోయారు. సో ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే ప్రెజర్ ఇంకా పెరిగిపోద్ది. మెయిన్లీ ఐపీఎల్ ఏ టీం అయినా సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ హాఫ్లో ఎక్కువ మ్యాచ్లు గెలవాలి. అలా కాకుండా ఫస్ట్ హాఫ్లో తక్కువ మ్యాచ్లు గెలిచి సెకండ్ హాఫ్లో చూద్దాంలంటే పని అవదు. మెయిన్లీ ఆర్సీబీ టీం గురించి మనందరికీ తెలిసిందే, చివరిలో క్యాలిక్యులేటర్ పట్టుకుంటారు. సో లీగ్ స్టేజ్ అంటే అయ్యేసరికి వాళ్ళకి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆర్సీబీ టీం ఎప్పటి నుండే మ్యాచ్లు గెలవాలి. మెయిన్లీ వాళ్ళ ఐపీఎల్ ఫస్ట్ హాఫ్లో ఒక 3 to 4 గేమ్స్ గెలిస్తే ఆ తర్వాత కొంతవరకు ఈజీ అవుతుంది. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీంకి తమ హోమ్ గ్రౌండ్లో విజయం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ఇక అదర్ లక్నో టీం చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన 2 మ్యాచ్లో మంచి కంబ్యాక్ ఇచ్చారు. తమ సొంత గట్ట మీద పంజాబ్ కింగ్స్ ఓడించి ఐపీఎల్ 2024లో బోని కొట్టారు. సో ప్రజెంట్ లక్నో టీం అయితే ఆర్సీబీతో పోల్చుకుంటే కొంతవరకు బెటర్ ఫామ్లో ఉన్నారు. అయితే 2 జట్ల మధ్య ఇప్పటివరకు హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం ఆర్సీబీకి అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఈ 2 టీమ్స్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో ఆర్సీబీ వాళ్ళు 3 మ్యాచ్ల్లో గెలిస్తే లక్నో టీం 1 మ్యాచ్లోనే గెలిచిందే. మెయిన్లీ 2 జట్లు ఒకసారి ఎలిమినేటర్లో తలపడినప్పుడు ఆర్సీబీ టీం ఎల్ఎస్జీని ఓడించింది. అలాగే లాస్ట్ ఇయర్ లక్నో వెళ్ళి వాళ్ళ సొంత గ్రౌండ్లో ఎల్ఎస్జీ టీంని ఓడించారు. సో ఆర్సీబీ టీంకి అయితే ఎల్ఎస్జీ టీం అయితే చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అయితే ట్రాజడీ ఏంటంటే వాళ్ళు ఓడిపోయిన 1 మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలోనే ఓడిపోయారు. సో లాస్ట్ ఇయర్ క్లియర్గా మనం 2 జట్ల మధ్య 2 ఫైరీ మ్యాచెస్ చూసాం. ఫస్ట్ మ్యాచ్లో లక్నో టీం చిన్నస్వామి స్టేడియం వేదిక ఆర్సీబీ టీంను ఓడించింది. అండ్ ఆ మ్యాచ్లో మామూలు హడావుడి జరగలేదు. అయితే ఈ మ్యాచ్ తర్వాత లక్నో వేదికగా జరిగిన 2 మ్యాచ్లో చూసుకుంటే ఇంకా పెద్ద కాంట్రవర్సీ. అసలు ఐపీఎల్ 2023కి ఆ మ్యాచ్ ఒక బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్గా మారింది. సో ఇప్పటివరకు 2 జట్ల మధ్య జరిగింది 4 మ్యాచ్లు అయినా సరే రైవల్రీ మాత్రం చాలా గట్టిగా తయారైంది. దీంతో మనం ఈ మ్యాచ్లో కూడా ఒక మంచి నెక్ టు నెక్ ఫైట్ చూసే ఛాన్స్ ఉంది. ఇక మ్యాచ్ ఆడబోయే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే నార్మల్గా ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అయితే ఈ ఏడాది మాత్రం ఈ గ్రౌండ్లో జరిగిన 2 మ్యాచ్లో మాత్రం కొంతవరకు బౌలర్స్కి హెల్ప్ దొరికింది. మెయిన్లీ ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే బాగా వేరియేషన్ చేస్తున్నారో వాళ్ళకి మంచిగా బౌలింగ్ పడుతుంది. సో మరోసారి అయితే మనం కొంతవరకు 2 పేస్గా ఉండే వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ గ్రౌండ్లో 2 మ్యాచ్లు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఒక యూజ్డ్ వికెట్ని వాడతారు. అంటే బౌలర్స్కి ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ లభించే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎనీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్ అయితే చాలా హై స్కోరింగ్ వెన్యూ. ఎందుకంటే బౌండరీస్ అయితే చిన్నగా ఉంటాయి, అలాగే సెకండ్ హాఫ్లో డ్యూ కూడా ఎక్కువగా వస్తుంటుంది. సో ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన 90 ఐపీఎల్ మ్యాచెస్లో 37 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచిందే. బట్ చేసిన టీమ్స్ 49 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 166 పరుగులుగా ఉంది. సో ఈ గ్రౌండ్ యొక్క రికార్డుని బట్టి చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మ్యాచ్ గెలవడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం ఈ గ్రౌండ్లో 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఆర్సీబీ టీం సెట్ చేసిన 213 పరుగుల టార్గెట్ను కూడా లక్నో టీం చేసింది. అలాగే లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ టీం కూడా ఆర్సీబీ పెట్టిన 180+ టార్గెట్ను చాలా ఈజీగా చేసింది. సో ఫర్ ఈ గ్రౌండ్లో టాస్ అనేది చాలా అంటే చాలా కీలకం. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఏ టీం అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారో ఆ టీమే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. మెయిన్లీ ఆర్సీబీ టీం చూసుకుంటే ఏడాది వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ప్రతిసారి మ్యాచ్ ఓడిపోతున్నారు, చేసినప్పుడు మాత్రమే మ్యాచ్లు గెలుస్తున్నారు. దీంతో ఆర్సీబీ టీంకి అయితే టాస్ చాలా అంటే చాలా కీలకం. అదర్ లక్నో టీం చూసుకుంటే మాత్రం వాళ్ళ పరిస్థితి డిఫరెంట్. వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బెస్ట్ రికార్డు ఉంది. ఐపీఎల్ చరిత్రలో వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు విన్ పర్సెంటేజ్ చూసుకుంటే ఏకంగా 86 ఉంది. సో హిస్టారికల్గా చూసుకుంటే లక్నో టీం చేసినప్పుడు ఇబ్బంది పడతారు. బట్ ఈ గ్రౌండ్ చాలా డిఫరెంట్ కదా, దీంతో వాళ్ళు కూడా టాస్ గెలిచిన ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. ఇక టీం విషయానికి వస్తే ఆర్సీబీ టీం అయితే అండర్ ది పంప్. మెయిన్లీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ టీం అయితే చాలా దారుణంగా ఓడిపోయారు. 180+ స్కోర్ కూడా టీంకి అసలు ఎక్కడ సరిపోలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కొట్టిన 182 ఒక 152 కనిపించింది కేకేఆర్ టీంకి. సో ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఎంత కష్టపడుతున్నా వాళ్ళకి బౌలింగ్ మాత్రం అస్సలు కలిసి రావట్లేదు. మెయిన్లీ స్కోర్ని డిఫెండ్ చేసుకోవడం అంటే ఆర్సీబీ బౌలర్స్ ముందే పరిగెట్టేస్తున్నారు, మా వల్ల కాదు ఇంకా రన్స్ ఇచ్చేస్తామని. సో వాళ్ళ బౌలింగ్లో విషయంలో చేంజ్ రావాలి. స్కోర్ని డిపెండ్ చేసుకున్నప్పుడు కూడా మంచిగా కలిసికట్టుగా బౌలింగ్ చేయగలగాలి. అలా కాకుండా ప్రతి మ్యాచ్లో ఫస్ట్ ఫీల్డింగ్ రావాలంటే కుదరదు కదా. సో ఆర్సీబీ టీం చేసినప్పుడు వాళ్ళ బౌలింగ్తో పెద్దగా ప్రాబ్లం ఉండదు. వాళ్ళ బ్యాట్స్మెన్ ఏదోలా కష్టపడి టార్గెట్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు. మెయిన్లీ వాళ్ళ దగ్గర విరాట్ కోహ్లీ లాంటి ఒక చేజ్ మాస్టర్ ఉన్నాడు. బట్ స్కోర్ని డిఫెండ్ చేసుకునే విషయంలో మాత్రం ఆ టీంని ఎవ్వరూ కాపాడలేకపోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం ఖచ్చితంగా తమ బౌలింగ్ యూనిట్లో మార్పులు చేయాలి. మెయిన్లీ 11 కోట్లు పెట్టుకుని అల్జారు జోసెఫ్ను పక్కన పెట్టకపోతే మరోసారి అస్సామే. ఎందుకంటే అతను అసలు పిచ్కి తగ్గట్టు తన బౌలింగ్ని అడ్జస్ట్ చేసుకోవట్లేదు. ప్రతి పిచ్ మీద ప్రతి సిచ్యువేషన్లో కూడా ఒకే టైప్ ఆఫ్ బౌలింగ్ వేస్తున్నాడు. సో ఆర్సీబీ టీం దగ్గర అలానే బెంచ్ మీద లాకీ ఫెర్గ్యూసన్ మరియు రీస్ టాప్లీ లాంటి బౌలర్స్ ఉన్నారు. దీంతో వాళ్ళు అల్జారు జోసెఫ్ను పక్కన పెట్టి వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని తీసుకోవాలి. మెయిన్లీ ప్రజెంట్ లాకీ ఫెర్గ్యూసన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. న్యూజిలాండ్ టీం తరపున రీసెంట్గా T20 ఫార్మాట్లో కొన్ని అద్భుతమైన స్పెల్స్ కూడా వేశాడు. లేదు లెఫ్ట్ ఆర్మ్ సీమర్గా రీస్ టాప్లీ కావాలనుకుంటే అతను కూడా చాలా మంచి క్వాలిటీ బౌలర్. మెయిన్లీ అతను కొంతవరకు రన్స్కి వెళ్ళినప్పటికీ వికెట్స్ అయితే ఎక్కువ తీస్తాడు. పడిన ఆర్సీబీ టీంలో ఎలా నెక్స్ట్ అయ్యాలంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఆల్రెడీ ఉన్నాడు. దీంతో వాళ్ళు టాప్ లైన్ తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఎస్టైల్ని పక్కన పెడితే మాత్రం ఫెర్గ్యూసన్ కాకుండా టాప్ లైనే తీసుకుంటారు. సో వాళ్ళ టీంలో 2 లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ ఉండడం అయితే మనం ఆల్మోస్ట్ చూడకపోవచ్చు. వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి మాత్రమే ఛాన్స్ వస్తుంది. ఇక మిగతా బౌలర్స్లో చూసుకున్న వైశాఖ్ విజయ్ కుమార్ కొంతవరకు ఫామ్లో ఉన్నాడు. మిగతా అందరూ కూడా లాస్ట్ మ్యాచ్లో ఎక్కువగా రన్స్ ఇచ్చారు. సో మహమ్మద్ సిరాజ్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ కూడా టార్గెట్ని డిపెండ్ చేసుకున్నప్పుడు చాలా ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు.
ఇక ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ పాజిటివ్ విరాట్ కోహ్లీ అయితే బిగ్గెస్ట్ నెగిటివ్ గ్లెన్ మ్యాక్స్వెల్. ప్రజెంట్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఫామ్ క్వైట్ ఆపోజిట్గా ఉంది. రజత్ పటిదార్ గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ క్యామరూన్ గ్రీన్ చూసుకునే సీజన్ ఇప్పటివరకు తన రేంజ్ బ్యాటింగ్ చేయలేదు. సో టు బీ ఫ్రాంక్ ఆర్సీబీ టీంకి కన్సిస్టెంట్గా ఆడుతున్న ప్లేయర్స్ ఇద్దరే, విరాట్ కోహ్లీ మరియు దినేష్ కార్తిక్. ఆడిన 3 మ్యాచ్లో కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించారు. ఇక వీళ్ళతో పాటు ఫాఫ్ మరియు అనుజ్ కూడా కొంతవరకు రన్స్ చేశారు. సో ఈ నలుగురు తప్పితే మిగతా ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఎవ్వరూ ఫామ్లో లేరు. మెయిన్లీ మ్యాచ్లో ఆర్సీబీ టీం రజత్ పటిదార్ ప్లేస్లో లామ్రోర్ లాంటి ఒక ప్లేయర్ను తీసుకురావాలి. ఎందుకంటే లామ్రోర్ తను ఆడిన ఒక్క మ్యాచ్లో కూడా చాలా మంచిగా పెర్ఫామ్ చేశాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం అతను పక్కన పెట్టారు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ టీం పటిదార్ ప్లేస్లో అతను తీసుకురావాలి. అలాగే వాళ్ళ దగ్గర బెంచ్ మీద విల్ జాక్స్ లాంటి ఒక స్ట్రాంగ్ పవర్ హిట్టర్ ఉన్నాడు. సో అలానే ఆర్సీబీ టీం ఒక ఎక్స్ట్రా పేస్ బౌలర్ని తీసుకుంటే గ్రీన్కి బౌలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో వాళ్ళు ఇలాంటి టైంలో గ్రీన్ పక్కన పెట్టి విల్ జాక్స్ లాంటి పవర్ హిట్టర్ని తీసుకుంటే చాలా ప్లస్ అవుతుంది. సో ఆర్సీబీ టీంకి బోత్ గ్రీన్ మరియు మ్యాక్స్వెల్ ఇద్దరు టాప్ ఆల్రౌండర్స్ కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నారు. దీంతో ఎవరో ఒకరిని కూర్చోబెట్టి విల్ జాక్స్ని తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నా. లేకపోతే ఆ టీం కంబ్యాక్ చేయడం చాలా కష్టం. సో నేనైతే ఓవరాల్గా ఆర్సీబీ టీంలో మొత్తం 3 చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకటి ఏంటంటే గ్రీన్ ప్లేస్లో విల్ జాక్స్ని తీసుకురావడం, రెండోది ఏంటంటే పటిదార్ ప్లేస్లో లామ్రోర్ని తీసుకురావడం, అండ్ మూడోది అల్జారా జోసెఫ్ను పక్కన పెట్టి ఫెర్గ్యూసన్ లేదా టాప్ లైన్ తీసుకురావడం. ఇక వీటితో పాటు వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక ఫాస్ట్ బౌలర్ని కావాలనుకుంటే ఎస్టేల్ని వాడుకుంటారు, లేకపోతే బ్యాట్స్మెన్ కావాలనుకుంటే ప్రభుదేశాన్ని వాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక లక్నో టీం విషయానికి వస్తే వీళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్లీ ప్రజెంట్ వాళ్ళ దగ్గర చూసుకుంటే మయాంక్ యాదవ్ రూపంలో ఒక జెట్ స్పీడ్ బౌలర్ ఉన్నాడు. సో అతని ఎడిషన్ అయితే ప్రజెంట్ లక్నో టీం బౌలింగ్కు చాలా పెద్ద ప్లస్ పాయింట్. మెయిన్లీ అతను ఫాస్ట్గా బౌలింగ్ వేయడంతో పాటు గట్టిగా లైన్ అండ్ లెంత్ పట్టుకుంటున్నాడు. దీంతో అతను అటాక్ చేయడం బ్యాట్స్మెన్కు చాలా కష్టంగా మారిపోతుంది. సో అతనితో పాటు లాస్ట్ మ్యాచ్లో మోషన్ గాన్ కూడా తిరిగి ఫామ్లోకి వచ్చాడు. బట్ నవనీ లక్ ఫామ్ కొంతవరకు డౌట్గా ఉంది. సో మేబీ లక్నో టీం అతను పక్కన పెట్టి షమర్ జోసెఫ్ లేదా మ్యాట్ హెన్రీలో ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ నేనైతే నవనీ లక్ మరో ఛాన్స్ ఇస్తారనుకుంటున్నా. ఇక వాళ్ళ స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే టాప్ నాచ్. ప్రతి మ్యాచ్లో కూడా మంచిగా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తుంటారు. పైగా మ్యాచ్లో చూసుకుంటే కృణాల్ పాండ్యా మరియు బిష్ణోయ్ ఇద్దరికి కూడా ఆర్సీబీ బ్యాట్స్మెన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ కృణాల్ పాండ్యా చూసుకుంటే మ్యాక్స్వెల్ని 3 టైమ్స్ అవుట్ చేశాడు, కోహ్లీని 2 టైమ్స్ అవుట్ చేశాడు. అలాగే బిష్ణోయ్ చూసుకున్న కోహ్లీని 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఈ స్పిన్ అయితే ఎల్ఎస్సీ టీంకి మరోసారి కీలకం కాబోతుంది. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లక్నో టీం తమ లాస్ట్ మ్యాచ్ని 2 డేస్ ముందే ఆడింది. సో ఈ 2 డేస్లో రాహుల్ మరి ఎక్కువగా రికవర్ అయ్యి ఉండకపోవచ్చు. దీంతో మరోసారి అతను ఇంపాక్ట్ ప్లేయర్గా కొనసాగించి నికోలస్ పురాన్ చేత క్యాప్టెన్సీ చేయించవచ్చు. మెయిన్లీ పురాన్కు చూసుకుంటే ఆర్సీబీ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. పర్టికులర్గా గ్రౌండ్లో అతని స్ట్రైక్ రేట్ 230 ఉంది. అలాగే క్వింటన్ డికాక్ చూసుకుని ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ ప్రీవియస్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో అతను ఒక సెంచరీ కూడా కొట్టాడు. సో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆర్సీబీ టీంకి ఒక పెద్ద హెడేక్ కాగలరు. ఇక వీళ్ళతో పాటు పడిక్కల్, బదోని మరియు స్టాయినిస్ ఉన్నప్పటికీ వాళ్ళైతే ఇంకా తమ రేంజ్ బ్యాటింగ్ చేయలేదు. మెయిన్లీ స్టాయినిస్ తన పవర్ రేటింగ్ ఇంకా చూపించలేదు. సో ప్రజెంట్ లక్నో టీంకి రాహుల్, డీకాక్, పురాన్ మరియు పాండ్యా ఈ నలుగురు మాత్రమే కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. మిగతా బ్యాట్స్మెన్ అయితే ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే నేనైతే లక్నో టీం ఒక చేంజ్ చేస్తారనుకుంటున్నా. అదేంటంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఒక ఎక్స్ట్రా స్పిన్నర్కి ఎం సిద్ధార్థ్ను తీసుకున్నారు. బట్ ఈ మ్యాచ్లో ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం లేదు కాబట్టి అతను పక్కన పెట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా దీపక్ కూడా లేకపోతే యష్ ఠాకూర్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఒక ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ కావాలనుకుంటే హోడాని తీసుకుంటారు, లేదా ఒక ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే ఠాకూర్ని తీసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే లక్నో టీం ఆన్ ది పేపర్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ ఫామ్ కూడా మంచిగా ఉంది. బట్ వీడియోలో ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లో టాస్ అనేది చాలా కీలకం. ఇన్ఫాక్ట్ టాస్ గెలిచిన టీమే మేబీ మ్యాచ్ కూడా గెలవచ్చు. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.